నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పిల్లలు విద్యలో రాణించాలని కోరుకుంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రులే కాకుండా తాత, అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు కూడా నా మనవడు ప్రయోజకుడు కావాలి అని కోరుకుంటుంటారు. అలాగే తండ్రి కూడా నా కుమారుడు తండ్రిని మించిన తనయుడు కావాలని కోరుకుంటారు. వాళ్ళు మంచి మార్కులు, ర్యాంకులు సాధించాలని, చక్కటి విద్యను అభ్యసించాలని కోరుకుంటారు. ఈ పిల్లల యొక్క మేధో సంపత్తి పెరగాలంటే కొన్ని నియమాలు మనం తల్లిదండ్రులు పాటించాలి. పిల్లలకి వాటిని నేర్పించాలి. కొన్ని ఆహార నియమాలు పాటించాలి. అప్పుడు మీరు ఆశించిన విధంగా మీ పిల్లలు నీట్ పరీక్ష రాసి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్ సాధిస్తారు. జేఈఈ పరీక్ష రాసి ఐఐటీలో ఇంజనీరింగ్ సీట్ సాధిస్తారు. యూపీఎస్సి పరీక్షలో ఐఏఎస్, ఐపీఎస్ సాధిస్తారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో డిఎస్పీలుగా, ఆర్డీఓలుగా, డిప్యూటీ కలెక్టర్లుగా ఆ యొక్క ఉద్యోగాలు సాధిస్తారు. అందువల్ల కొన్ని నియమాలు పాటించే విషయంలో ముఖ్యంగా అసలు వివాహం చేసుకునేటప్పుడే ఆలోచన చేయాలి. మేనరికపు వివాహము చేటు తెచ్చి పెడుతుంది. మేనరికం వల్ల పుట్టిన పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు కూడా డల్గా ఉంటారు. వాళ్ళు ఆశించిన ప్రగతి విద్యలో చూపించలేకపోతారు. మేధో సంపత్తి తక్కువ ఉంటుంది. కనుక మేనరికపు వివాహాలు ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవద్దు. ఇక ఎలాగో మేనరికం వల్ల అవయవ లోపాలు ఉంటాయి. గుండెలో రంధ్రాలు, కాళ్ళు వంకరలు, నడుము వంకర, ఒకటేంటి నానా రకాల ఇబ్బందులు ఉంటాయి. కనుక మేనరికం అనేది నిషిద్ధం. ఇదే కాకుండా తల్లి కనీసము మొదటి 6 నెలలు శిశువుకి పాలు ఇవ్వాలి. తల్లి పాలు తాగిన శిశువు ఆరోగ్యంలో ఉక్కులా ఉంటాడు. అలాగే మేధో సంపత్తిలో ఆయన క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, టాపర్ ఇన్ ద స్టేట్ ఉంటాడు. తప్పనిసరిగా తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. ఏదో కుంటి సాకులు చెప్పి డబ్బా పాలు, గేదె పాలు, ఆవు పాలు మాత్రం ఇవ్వద్దు. ఆ విధంగా తల్లిపాలు మనము శిశువుకి ఇవ్వని కారణం వల్ల వాళ్ళ యొక్క మెదడు ఎదుగుదలపై ప్రభావం చూపిస్తుంది. పిల్లలు సమపాలలో ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఏదో ముద్దని చెప్పేసి వాళ్ళకి అనవసరమైన చాక్లెట్లు, ఐస్ క్రీములు, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ పెట్టి వాళ్ళ ఒళ్ళు వాళ్ళు మోసుకోలేని పరిస్థితికి తేకూడదు. ట్రిమ్గా ఉండాలి, ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామము చేయటం ద్వారా మెదడు చురుకుగా తయారవుతుంది. మెదడు యొక్క కణజాలం బాగా పనిచేస్తుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. నిద్ర కూడా చాలా కీలకం. కనీసము పిల్లలు 8 గంటలు రాత్రిపూట నిద్రపోవాలి. పగలు నిద్ర మంచిది కాదు. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు తప్పనిసరిగా గాఢ నిద్ర అనేది అవసరం. యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామంతో పాటు క్రీడలు కూడా క్రియాశీలకం. క్రీడలు, నచ్చిన క్రీడలు, ఇండోర్ గేమ్స్ కాదు, అవుట్డోర్ గేమ్స్. అలాగే స్విమ్మింగ్ లాంటివి చేయటం కూడా మంచిదే. సైకిల్ తొక్కటం ఇంకా బ్రహ్మాండం. దేహదారుఢ్యంతో పాటు మేధో సంపత్తి కూడా పెరుగుతుంది. వీటితో పాటు 10 రకాల ఆహార పదార్థాలు, ఈ 10 రకాలు తినటం వల్ల పిల్లల యొక్క మెదడు ఎదుగుదల, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, విశ్లేషణాత్మకమైన శక్తి, అది మనం వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష అయినా, మల్టిపుల్ చాయిస్ ప్రశ్న అయినా, ఏదైనా కూడా చురుకుగా చక్కగా స్పందించగలుగుతారు. అంతేకాకుండా ఈ ఆహార నియమాలు పాటించేవారు
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కూడా సమయస్ఫూర్తితో ఎటువంటి తొందరపాటు తత్తరపాటు లేకుండా స్థిరంగా నమ్మకంగా విశ్వాసంగా ఆత్మవిశ్వాసముతో ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారు. 10 రకాల ఆహార పదార్థాలు మొట్టమొదటిది చేప. చేప ఇగురు రోస్టు ఫ్రై మంచిది కాదు. చేప పులుసు తినాలి. చేప నడుము కానీ చేప తల కానీ ఉండాలి. తల తింటే చేప తలలో మంచి పోషక పదార్థాలు ఉన్నాయి. చేప కర్రీనే తినాలి కానీ రోస్టు ఫ్రై వద్దు. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఉండటం వల్ల మెదడు బాగా పనిచేస్తుంది. వారానికి 3 రోజులు చేప కర్రీ పెట్టండి పిల్లలకి. 2 బెర్రీస్. బెర్రీస్లో రకరకాల బెర్రీలు ఉన్నాయి. స్ట్రాబెర్రీ, రాస్ప్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ. ఏది దొరికినా బెర్రీస్ వాడాలి. పండ్లు దొరకకపోతే డ్రై బ్లూబెర్రీ, డ్రై బ్లాక్బెర్రీస్ దొరుకుతాయి. ఈ రోజుల్లో మనం ఏది కోరినా అమెజాన్లో ఆర్డర్ పెడితే మనకు వచ్చేస్తున్నాయి. ఈ రకరకాల బెర్రీలను అమెజాన్ ద్వారా కూడా మనం తెప్పించుకోవచ్చు. పట్టణాల్లో, నగరాల్లో, సూపర్ మార్కెట్లో బెర్రీలు దొరుకుతున్నాయి. ఇక 3 తెల్లగా మల్లెపూలా ఉండే బియ్యం కంటే కూడా బ్రౌన్ రైస్, దంపుడు బియ్యము, ఉప్పుడు బియ్యము, బ్లాక్ రైస్. ఈ నల్లగా ఉండే బియ్యం గతంలో మణిపూర్లో పండించేవారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పండిస్తున్నారు. మనకి ఎక్కడ పడితే అక్కడ బ్లాక్ రైస్ లభిస్తున్నాయి. ఒకవేళ మీరు దొరకకపోతే అమెజాన్లో ఆర్డర్ పెట్టి నల్ల బియ్యం తీసుకోవచ్చు. ఎప్పుడూ బియ్యమే కాకుండా మార్పు కోసం ఉదయం టిఫిన్ బదులుగా ఓట్స్ పాలల్లో వేసుకుని తినచ్చు. రాత్రిపూట కూడా ఓట్స్ తినచ్చు. మన బియ్యం లాగానే క్వినోవా అనే ధాన్యం ఉంటుంది. క్వినోవా ధాన్యం కూడా పిల్లల యొక్క మేధో సంపత్తిని పెంచుతాయి. ఇక చిరుధాన్యాలు రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు. వీటితో జావ, రాగి జావ, అంబలి, జొన్న అంబలి, రొట్టెలు, పుల్కాలు. ఈ చిరుధాన్యాలన్నీ కలిపి పిండి చేసి దాంతో పుల్కా చేసుకోవచ్చు. లేదు మనకు మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఆటా అని దొరుకుతోంది. మల్టీగ్రెయిన్ ఆటాలో గోధుమ పిండి లేకుండా ఉంటే మంచిది. ఈ చిరుధాన్యాల వినియోగం వల్ల పిల్లల యొక్క మేధో సంపత్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, తెలివితేటలు పెరుగుతాయి. రొట్టెలో కూడా వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ అని దొరుకుతుంది. మల్టీగ్రెయిన్ బ్రెడ్ వాడటమే మంచిది. 4 ఆకుకూరలు పాలకూర, తోటకూర, బచ్చల కూర, గోంగూర, పొనగంటి కూర, మునగాకు, చింత చిగురు, ఉల్లికాడలు, అన్ని ఆకుకూరలు. ప్రతిరోజు ఆకుకూర తినాలి. ఆకుకూర తింటే ఆకుకూర కూడా ఇగురొద్దు, ఉడకబెట్టుకుని తినాలి, లేదా పప్పుతో కలిపి తినాలి. 5 డ్రై ఫ్రూట్స్. బాదం, పిస్తా, జీడిపప్పు, వేరుశనగపప్పు, పల్లీలు, కిస్మిస్, ఖర్జూరము, అంజీర్, ఆప్రికాట్. ఇవన్నీ కూడా రోజుకు 2 రకాలు. రాత్రిపూట ఒక 6 నానబెట్టడం, 6 గింజలు నానబెట్టడం, ఉదయం తినటం. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ని రకరకాల మనకు లభించినవన్నీ కూడా రోజుకు 2 రకాలు వాడటం వల్ల పిల్లల యొక్క మెదడు బాగా పనిచేస్తుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.